వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఏసీ సమావేశం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా పిఏసీ సభ్యులందరూ కూడా మాజీ మంత్రులు కానీ సీనియర్ లీడర్లు రీజనల్ కోఆర్డినేటర్లు అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్నటువంటి భద్రతకి సంబంధించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో జిల్లా స్థాయికి క్యాడర్లోకి వెళ్ళేటప్పుడు జిల్లా పర్యటనకు వెళ్ళేటప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తుందన్న ఒక భయం వేస్తుందన్నటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు అనేక అంశాలపైన పిఎస్సీలో చర్చించారు. పిఎస్సీలో ఏ అంశాలపైన చర్చించారో మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి పిఎస్సీ సభ్యురాలు ఆర్కే రోజా ఉన్నారు. మరి ఇవాళ పిఎస్సీలో ప్రధానంగా పిఎస్సీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భద్రతకు సంబంధించి ఎందుకు ఆందోళన వ్యక్తం చేశారు, ఆయన దృష్టికి ఏ అంశాలు తీసుకెళ్లారు? ఈరోజు మీరు చూస్తే యూట్యూబ్లో కానీ ఛానల్స్లో కానీ పేపర్లో కానీ ఎలాంటి వార్తలు వస్తున్నాయో కళ్ళారా చూస్తున్నాం, వింటున్నాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఎలా కుట్ర చేస్తున్నారు. సో మామనే చెప్పులేసి పార్టీ లాక్కొని ఆయన ప్రాణాలు తీసిన వ్యక్తి. సో భవిష్యత్తులో ఆయన నమ్మే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈరోజు అతను జగన్మోహన్ రెడ్డికి కల్పించాల్సిన Z+ కేటగిరీ భద్రతని కల్పించకుండా ఏ విధంగా కల్పిస్తున్నామని కోర్టుకు కానీ కేంద్ర ప్రభుత్వానికి అబద్ధాలు చెబుతూ ఇక్కడ లోకల్గా మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళినా, లేకపోతే రాప్తాడు వెళ్ళినా, లేకపోతే సత్తెనపల్లికి వెళ్ళినా, మొన్న చిత్తూరుకి మ్యాంగో రైతులను పరామర్శించడానికి వచ్చినప్పుడు కళ్ళారా చూస్తున్నాం మనం. నేనైతే ప్రత్యక్షంగా చిత్తూరులో చూశాను. లీడర్స్ రాకుండా, జనం రాకుండా వాళ్ళకి నోటీసులు ఇచ్చి భయభ్రాంతులు చేసి రౌడీ షీట్లు తీస్తామని బెదిరించి కార్లాపి పోలీస్ స్టేషన్లో అక్రమ అరెస్టులు సాయంత్రం వరకు నిర్బంధించడానికి మాత్రం పోలీసులు ఉపయోగిస్తున్నారు తప్ప ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ఒక అపోజిషన్ లీడర్గా తన యొక్క బాధ్యతగా ఈరోజు రైతులకు కానీ ప్రజలకు కానీ ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక నష్టం వచ్చినప్పుడు పరామర్శించడానికి వస్తుంటే కనీస భద్రత ఇవ్వకుండా ఎలా గాలికి వదిలేస్తారో మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత అనేది ఈరోజు మా అందరికీ ముఖ్యం. ఎందుకంటే ఆయన బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్ర ప్రజలు బాగుంటారు. కాబట్టి ఆయన భద్రత మీద ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం, న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం. అలాగే పార్టీ తరఫున మేము కూడా జగనన్నకు భద్రత కల్పించడానికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా కేసులకు సంబంధించి కూడా చర్చ వచ్చినట్టుంది. వైఎస్ఆర్సీపీ లీడర్స్ అందరిపైన కూడా కేసులు పెడుతున్నటువంటి పరిస్థితి, చాలామంది అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, వాటిని ఎలా ఎదుర్కొంటామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. క్షేత్రస్థాయిలో క్యాడర్ మీద పెడుతున్నటువంటి కేసులకు సంబంధించి ఎలా ఫేస్ చేయాలని ఒక దిశానిర్దేశం చేశారు. నిజంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ముందుకు వెళ్తుందో మనం చూస్తున్నాం. అఫీషియల్స్, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్లు పైనుంచి కింద వరకు పార్టీ ప్రెజర్ అనే ఒక కుంటి సాకు చెప్పుకొని ఏ విధంగా ఎమ్మెల్యేలు చెప్పిన వాళ్ళకి, మంత్రులు చెప్పిన వాళ్ళకి, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన వాళ్ళని ఎలా టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారో కళ్ళారా మీరు చూస్తున్నారు. మిథునన్న విషయంలో తీసుకోండి, కాకాన గోవర్ధన్ విషయంలో తీసుకోండి, చెవిరెడ్డి గారి విషయంలో తీసుకోండి, ఎవరిని తీసుకున్నా ఈరోజు వాళ్ళ పిల్లల్ని కూడా చెవిరెడ్డి కొడుకు పెట్టాలంటున్నారు. మొన్న హారిక గారి మీద వీళ్లే దాడి చేసి మళ్ళీ ఆవిడ మీద రిటర్న్ పెట్టడం. సో ఈ విధంగా వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ మాకు ఎదురు చెప్తే, మేము చేసే తప్పులు ఎత్తి చూపిస్తే ఎవరు గట్టిగా మాట్లాడతారో వాళ్ళని అక్రమ కేసులు పెట్టి లోపల పెడతాము, లేదు అంటే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బ కొడతాం. నా విషయంలో మీరు చూసారు కదా ఎలా మాట్లాడారు. అదే ప్రశాంతి విషయం వచ్చే గుందికి అన్ని ఛానల్లో డిస్కషన్ పెట్టి అదో పెద్ద తప్పులాగా చూపించి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఇంటిని ధ్వంసం చేశారు. ఒక ముసలావిడ వాళ్ళ మదర్ ఇంట్లో ఉంటే కూడా పట్టించుకోకుండా ధ్వంసం చేశారు, కేసులు ఫైల్ చేశారు. మళ్ళీ వెంటనే ఈరోజు నగరి నియోజకవర్గంలో భానుప్రకాష్ అంత వల్గర్గా తండ్రి స్టాచ్యూ ఓపెన్ చేసినప్పుడు తండ్రి గొప్పతనం చెప్పుకో, ఉంటే ఏదన్నా తండ్రి ఏదన్నా చేస్తుంటే నగరికి అది చెప్పుకోవాలి. అది వదిలేసి టవర్ క్లాక్ దగ్గర కాన్స్టిట్యుయెన్సీ మధ్యలో అన్ని బూతులు మాట్లాడితే నేను స్వయంగా వెళ్ళి లాయర్తో కేసు పెడితే ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు, ఎస్పీకి పంపించిన ఇంతవరకు పెట్టలేదు, ఏ ఛానల్లో కూడా వాళ్ళు డిస్కషన్ పెట్టరు. అంటే ఒక ఆర్గనైజ్డ్గా వాళ్ళు ఒకరిని టార్గెట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బ కొట్టడం, కానీ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి వరకు మా వరకు చూస్తే మీకు అది కనిపిస్తుంది. సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే చేస్తున్నాడో అది ఎవరైతే చేస్తున్నారో అఫీషియల్స్ కూడా వాళ్ళు తెలుసుకోవాల్సింది, కరోనా వస్తేనే హైదరాబాద్కు పారిపోయిన పెద్ద మనుషులు వీళ్ళందరూ, కూటమి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక వీళ్ళందరూ కూడా ఎవరు హైదరాబాద్ కాదు అమెరికా పారిపోతారు. ఆ రోజు అఫీషియల్స్ అంతా కూడా ఆన్సరబుల్ అవుతారు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు లోకల్గా కార్యకర్తలు ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెట్టి, మా నగరి నియోజకవర్గంలో అయితే మేము కళ్ళ ముందు చూస్తున్నాం ఫోక్సో కేసులు, మర్డర్ కేసులు, SC ST కేసులు, ఆఖరికి
తెలుగుదేశం వాళ్ళు దొరికిపోతే ఎక్కడ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు వస్తుందని బియ్యం దొంగలు, ఇసుక దొంగలు, మద్యం దొంగల్ని మా కౌన్సిలర్లు 2 పేర్లు ఇరికిచ్చారు మాట్లాడకూడదని చెప్పి. అంటే వీళ్ళు చేస్తున్న అంటే నిజంగా తప్పు చేస్తే అరెస్ట్ చేయండి, అలా కాకుండా అక్రమక అరెస్ట్ ఎవరన్నా చేస్తే ఒక యాప్ని రెడీ చేస్తున్నాం. ఆ యాప్లో ఎవరి మీద అయితే తప్పుడు కేసు పెట్టారు, ఎవరు ఆ ఆఫీసరు, సో వాళ్ళ డీటెయిల్స్తో కూడా ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ యొక్క సాక్ష్యంతో కూడా పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి ఎవరైతే రూల్స్కి విరుద్ధంగా పనిచేశారో ప్రతి ఆఫీసర్కి చక్రవడ్డీతో సహా ఇచ్చేస్తారు న్యాయబద్ధంగా. సో దానికి ఈరోజు ఒక శ్రీకారం చుట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ధైర్యంగా ఉండండి. ఎందుకంటే జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడితే ఏమైంది? ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పట్టి ముఖ్యమంత్రిని చేశారు. సో ఈరోజు మిథునన్నను కానీ, శివరెడ్డి గారు కానీ, ఇంకెవరి మీదైనా కాకాని గోవర్ధన్ గారు కానీ ఎవరి మీద కూడా జగనన్నకి క్లోజ్గా ఉన్నారు, జగనన్నకి సపోర్టివ్గా ఉన్నారు, జగనన్న కోసం పార్టీ కోసం ఫైట్ చేస్తున్నారనే వీళ్ళ మీద కేసులు తప్ప నిజంగా లిక్కర్ కేసుకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది? మీరు చెప్పండి. ఈరోజు మీరు ఏదైతే లిక్కరు నాసిరకం అమ్మారు లేదా లిక్కర్ మాఫియా జరిగింది అంటున్నారు, ప్రభుత్వం అమ్మితే మాఫియా అవుతుందా, ప్రైవేట్ వాళ్ళు అమ్మితే మాఫియా అవుతుందా? ఈరోజు జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో. గతం 2014లో కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది మాఫియా. ఈరోజు స్ట్రూట్గా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, నిజంగా మద్యం మాఫియా జరిగిందని మీరు ప్రచారం చేసేది నిజమైతే ఆ ఫ్యాక్టరీలకి పర్మిషన్లు ఇచ్చింది మీరు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈరోజు వాటిని ఎందుకు మీరు సీజ్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు? ఎందుకు వాళ్ళ మద్యాన్ని ఈరోజు శాంపుల్స్ తీసి టెస్ట్కి పంపించడం లేదు? గత 5 ఏళ్లలో మీరు ఎక్కడికైనా పోయి చేసి ఉండొచ్చు కదా. చేయకుండా ఈరోజు అదే ఫ్యాక్టరీల్ని ఆశీర్వదిస్తూ అదే ఫ్యాక్టరీలకి మళ్ళీ మీరు ఆర్డర్లు ఇస్తూ ఈరోజు అదే బ్రాండ్లు మీరు కంటిన్యూ చేస్తూ మా మీద బురద జల్లుతుంటే ప్రజలేం పిచ్చోళ్ళు అనుకున్నారా? కాబట్టి ఇవి అక్రమ కేసులు అనేది అందరికీ తెలుసు. సో మీరు కేసులు పెడితే భయపడే వాళ్ళు ఎవ్వరు వైఎస్ఆర్సీపీలో లేరు. ఒక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళం మేము. జగనన్న కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధమైన మేము జైలుకి పోవటం పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇది జగన్ గారి కోసం, ప్రజల కోసం. మీరు తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి మీరు భయపడాలి, మీరు బాధపడాలి. భవిష్యత్తులో చక్రవడ్డీతో సహా మీకు ఇచ్చేస్తాం. ఖచ్చితంగా ఒకవైపు పిఎస్సి సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతకి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు పట్ల న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. మరొకవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మండల స్థాయి నాయకుల దగ్గర నుండి గ్రామ స్థాయి నాయకుల వరకు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఒక యాప్ని క్రియేట్ చేయబోతా ఉన్నారు. ఆ యాప్ ద్వారా ఇప్పుడు అక్రమ కేసులు పెట్టేటువంటి అధికారుల వివరాలు, అదేవిధంగా నాయకుల వివరాలు అన్నింటినీ కూడా నమోదు చేసి ఖచ్చితంగా దీన్ని చట్టపరంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్రవడ్డీతో సహా చట్ట ప్రకారం వాళ్ళకి కనీసం ఖచ్చితంగా పనిష్మెంటు ఇవ్వబోతున్నామన్న అంశాన్ని స్పష్టంగా ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు మాజీ మంత్రి రోజా చెప్తున్నారు.